పిల్లలకి న్యూట్రిషన్ చాలా చాలా అవసరం అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అలాంటి ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. ఆ రీసెర్చ్ చెప్తుంది వరల్డ్లో మాల్ న్యూట్రిషన్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ. సౌత్ ఏషియన్ కంట్రీస్లోనే ఎక్కువ, దాంట్లో ఇండియాలో చాలా ఎక్కువ. 50% ఆఫ్ ద ఇండియన్ కిడ్స్ ఆర్ అండర్ నరిష్డ్. అది ఎందుకంటే న్యూట్రిషన్ సరిగ్గా దొరకక. అంటే బేసిక్ వచ్చేసి అయోడైజ్డ్ సాల్ట్ తినాలి అని టీవీలో న్యూస్లో చెప్తూనే ఉన్నారు. మన గవర్నమెంట్ కూడా చాలా ప్రమోషన్ చేస్తుంది. అయినా కూడా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో ఇంకా కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడడం లేదు. అలాగే జింక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డిసీజెస్ ప్రివెంట్ చేయాలంటే చిన్నప్పటి నుంచి అయోడిన్, జింక్ అలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పిల్లలకి ఇస్తే కొన్ని డిసీజెస్ ప్రివెంట్ అవుతాయండి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ జింక్. జింక్ వచ్చేసి పాలకూరలో చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర బేస్డ్. వెల్కమ్ టు గోరుముద్దలు. నేను మీ షెఫ్ రుచిక శర్మనే కాదండి, మీ ఫ్రెండ్. అది కాకుండా అ మదర్. సో నా రీసెర్చ్ యాజ్ రేజింగ్ మై కిడ్, నేను చాలా రీసెర్చ్ చేశాను అబౌట్ బేబీ ఫుడ్స్. ఆ రీసెర్చ్ ప్లస్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూడా నేను చాలా రెసిపీస్ నేర్చుకున్నాను. ఆ రెండు అంటే మోడర్న్ టెక్నిక్స్ ప్లస్ ట్రెడిషనల్ ఫుడ్, ఆ రెండు టెక్నిక్స్ని నేను ఇన్వాల్వ్ చేసేసి స్పెషల్గా ఈ ఎపిసోడ్స్ ప్లాన్ చేశానండి గోరుముద్దలు. సో ఈ రెసిపీస్ మీరు చక్కగా ఫాలో అయ్యి మీ బేబీస్కి ఒకవేళ ఇస్తే వాళ్ళకి అసలు ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదండి. గోరుముద్దల్లో ఇవాళ నేను పాలకూర బేస్డ్ రెసిపీ చేస్తున్నానండి. ఆకుకూరలు చాలా చాలా మంచిది. దాంట్లో పాలకూర ఈజ్ అగైన్ సూపర్ లీఫ్ అని చెప్పొచ్చు. కళ్ళకు చాలా మంచిది. పాలకూరలో జింక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ బేబీస్ గ్రోత్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్పినాచ్ పోహా. స్పినాచ్ పోహాలో స్పినాచ్ అంటే పాలకూర. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పోహా. సాధారణంగా మనం అటుకులు ఉప్మా చేస్తూ ఉంటాము. దాంట్లో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి వేస్తూ ఉంటాము. సో దాంట్లోనే నేను ట్విస్ట్ ఇచ్చేసి స్పినాచ్ పోహా ప్లాన్ చేశాను. ఎందుకంటే పాలకూర చాలా హెల్త్కి మంచిది, ప్లస్ పోహా కూడా చాలా న్యూట్రిషియస్ అండ్ హోల్సమ్. కాబట్టి ఇది ఒక పోరిష్ టైప్ అన్నట్టు రెసిపీ. సో ఈ రెసిపీని చక్కగా ఫాలో అయ్యి మీ బేబీస్ కోసం తప్పక ట్రై చేయండి. ఎప్పుడు నేను రెసిపీస్లో లైట్గా సీజనింగ్స్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలకి కొంచెం స్పైసెస్ అలవాటు చేయాలి. ఎస్పెషలీ మన ఇండియాలో ఫుల్ ఆఫ్ స్పైసెస్, వీఆర్ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్. కాబట్టి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి లిటిల్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ 6 months బేబీస్కి అరోమాస్ ఇవ్వకూడదండి, ఎక్కువ స్ట్రాంగ్ అరోమాస్. 8 to 10 months బేబీస్కి మీరు ఈ స్పైసెస్ని యాడ్ చేయొచ్చు. సో ఇవాళ నేను యాడ్ చేయే స్పైసెస్ వచ్చేసి లైట్గా టర్మరిక్, లైట్గా క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర పొడి మరియు పసుపు. అగైన్ ఆయుర్వేదిక్ ఘీ అంటే హోమ్ మేడ్ ఘీ చాలా మంచిది బేబీ గ్రోత్ కి ప్లస్ బోన్స్ కి. సో లైట్ గా నెయ్యి యూజ్ చేస్తున్నాను. సో స్పినాచ్ పోహా తయారు చేయడానికి ముందుగా మీకు తెలుసు కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ లో వాటర్ వేయాలి. సో ప్యాన్ లో వాటర్ బాయిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలకూర పిల్లలకి ఇచ్చినప్పుడు స్టెమ్స్ తీసేయాలండి. ఓన్లీ ఆకులే తీసుకోవాలి. రిమూవ్ ద స్టెమ్స్. ఎందుకంటే పిల్లల స్టమక్ చాలా చాలా సెన్సిటివ్. సో పాలకూర లైట్ గా బ్లాంచ్ చేసుకోవాలి. ఈ వాటరే మళ్ళీ మనం వాడుకోవచ్చు కావాలంటే, లేదంటే వేరే సూప్ ఏదైనా చేసుకోవచ్చు. సో లైట్ గా బ్లాంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి 2 to 3 spoons అటుకులు. చక్కగా నీళ్ళు ఎక్కువ వేయాలండి, ఎందుకంటే మొత్తం సాఫ్ట్ అయిపోవాలి అటుకులు. ఫస్ట్ వాష్ చేయాలి అటుకుల్ని.
వాష్ చేసి నానబెట్టాలి. నీళ్ళు ఎక్కువ వేయాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా అవ్వాలి. 6 months బేబీస్కి ఈ రెసిపీ ఇస్తే అటుకుల్ని మనం నానబెట్టి గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ అటుకులు నానుతున్నాయి, ఇక్కడ వచ్చేసి పాలకూర బ్లాంచ్ అవుతుంది. సో పాలకూర చక్కగా బ్లాంచ్ అయిపోయిందండి, తీసేద్దాము. తీసేసి ఈ వేడి నీళ్ళ నుంచి పాలకూర తీసేద్దాం. లైట్ గా కోల్డ్ వాటర్ ఎందుకు వేసానంటే ప్యూరీ కూడా చేసుకోవాలి, ప్లస్ తొందరగా చల్లగా అయిపోతుంది. ఈ రిమైనింగ్ పాలకూర వాటర్ ని మీరు ఏదైనా చేసుకోవచ్చండి, ఇంట్లో చపాతీస్, లేదంటే మళ్ళీ పిల్లలకి డిన్నర్ లో సూప్ కూడా చేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ పాలకూర రెడీగా ఉంది, దీన్ని గ్రైండ్ చేద్దాం. పాలకూరలో వైటమిన్ బి ఉంటుందండి, చాలా చాలా మంచిది హెల్త్ కి. సో పాలకూర చక్కగా ప్యూరీ అయిపోయిందండి. సో మీరు విన్నారా అండి ఈ విషయము? పిల్లలకి పుట్టినాక ఒక పార్ట్ వచ్చేసి వాళ్ళ బాడీలో ఫుల్లీ గ్రోన్ ఉంటుంది. ఆ పార్ట్ ఏంటో మీకు తెలుసా? సో అటుకులు చక్కగా నానిపోయాయండి, పాలకూర రెడీగా ఉంది. సో రెసిపీ చేసే ముందు మీకు ఇందాక చెప్పాను కదా, బేబీస్ బాడీలో ఒక పార్ట్ పుట్టంగానే ఫుల్లీ గ్రోన్ ఉంటుంది లైక్ అడల్ట్స్. ఆ పార్ట్ ఏంటో మీరు ఆలోచించారా? కన్ఫ్యూజ్ కదా, నేనే మీకు చెప్తాను. అది వచ్చేసి ఇయర్స్ అండి. చాలా స్ట్రేంజ్ కదా, కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, కానీ అవి తెలుసుకున్నాక ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. అంటే ఏదో మనకు నాలెడ్జ్ గెయినింగ్ సెషన్ లెక్క ఉంటుంది. సో ఇయర్స్ పిల్లలకి పుట్టంగానే ఫుల్లీ గ్రోన్ ఉంటాయండి. వేరే పార్ట్స్ అన్ని గ్రోన్ అవ్వడానికి టైం పడుతుంది. టైం ప్రకారంగా గ్రాడ్యువల్లీ వాళ్ళు డెవలప్ అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, లెట్స్ డూ ఇట్. సో పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టి దీంట్లో ఆయుర్వేదిక్ ఘీ అంటే నెయ్యి లైట్ గా వేద్దాము, వెరీ లిటిల్. సో నెయ్యి కరగాలి. నెయ్యి మెల్ట్ అయిందండి, హీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్, వెరీ లిటిల్. లైట్ గా పసుపు, వెరీ లిటిల్. నెక్స్ట్ వచ్చేసి పాలకూర ప్యూరీ. దీంట్లో నానబెట్టిన అటుకులు, చాలా సాఫ్ట్ గా ఉండాలండి అటుకులు. సో చక్కగా మళ్ళీ పాలకూరలో అటుకులు కుక్ చేయాలి. 6 months బేబీస్ కి ఒకవేళ ఇస్తే దీన్ని గ్రైండ్ చేసి ఇవ్వాలి. 8 to 10 months బేబీస్ కి ఇలాగే ఇవ్వచ్చు. సాఫ్ట్ గా ఉండాలండి, వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఏదన్నా పాలకూర థ్రెడ్ అలాంటివి ఉండిపోతే తీసేయండి. సో చక్కగా ఇంకా సాఫ్ట్ అవ్వడానికి ఓ 5 minutes మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి. స్పినాచ్ పోహా కుక్ అవుతుంది. సో పోహా వచ్చేసి ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, స్టేపుల్ ఫుడ్ అని చెప్పవచ్చు. సో మీరు బేబీస్ కోసం రెసిపీస్ ప్లాన్ చేసినప్పుడు ఒక స్టేపుల్ ఇంగ్రీడియంట్ తీసుకోండి. దాంట్లో వెజిటబుల్స్ లేదా ఫ్రూట్స్ లేదా మల్టీవైటమిన్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తే ఒక హోల్సమ్ ఫుడ్ బేబీ కోసం అవుతుంది. సో అలాగే ఇవాళ నేను పోహా మరియు పాలకూర కాంబినేషన్ చేశాను. మన స్పినాచ్ పోహా చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో? రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసి ఒక బౌల్లో తీద్దాం. మీరు బేబీస్ కోసం ఎప్పుడైతే
వెజిటబుల్స్ అండ్ ఫుడ్స్ ప్లానింగ్ చేస్తారో అప్పుడు డిఫరెంట్ కలర్స్ చూసి పికప్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఎందుకంటే బేబీకి కలర్స్ కూడా గురించి మీరు చెప్పుకోవచ్చు. ప్లస్ కలర్స్ కూడా బేబీ చూసి షీ విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు పాలకూర గ్రీన్ కలర్, సో మనం టీచ్ కూడా చేసినట్టు అవుతుంది. దిస్ ఇస్ గ్రీన్ కలర్, దిస్ ఇస్ ఆరెంజ్ కలర్, దిస్ ఇస్ yellow కలర్. దాంట్లో ఏమవుతుంది, బేబీ మెమరీలో అది ఫీడ్ అవుతూ ఉంటాయి. సో పెద్దగా అయ్యాక మీరు నేర్పించినప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఆల్వేస్ ట్రై టు షాప్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ దాంతోనే రెసిపీస్ ప్లాన్ చేయండి. సో పాలకూర అటుకులు కాంబినేషన్తో చేసిన రెసిపీ అండి, స్పినాచ్ పోహా రెడీ అయిపోయింది. స్పినాచ్ పోహాకి కావలసిన పదార్థాలు: పాలకూర, అటుకులు, పసుపు, జీలకర్ర పొడి, నెయ్యి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడయ్యేలోపు పాలకూరని కాడలు తీసి వేడైన నీళ్లలో వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసి 5 స్పూన్ల అటుకులు వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఉడికిన పాలకూరని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిచ్చి మిక్సీ బౌల్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై బాండీ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక జీలకర్ర పొడి, కొంచెం పసుపు, గ్రైండ్ చేసుకున్న పాలకూర, నానబెట్టిన అటుకులు వేసి సన్నటి మంటపై ఉడికించాలి. బాగా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జింక్ పుష్కలంగా ఉండే స్పినాచ్ పోహా రెడీ. ఈ రెసిపీని తప్పక మీరు ఇంట్లో ట్రై చేసి మీ బేబీస్ కి తినిపించండి. దే విల్ బి వెరీ హెల్దీ. మరొక విషయం ఏంటంటే ఎప్పుడు ఇంట్లో హైజీన్, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే బేబీ ఇక్కడ అక్కడ టచ్ చేస్తూ ఉంటారు, క్రాల్ చేసినప్పుడు, వాక్ చేసినప్పుడు. సో వాళ్ళకి అలవాటు ఉంటుంది, దే నీడ్ సంథింగ్ టు హోల్డ్ ఇన్ ద హ్యాండ్. సో అదే మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి బేబీ హ్యాండ్స్ ని రెగ్యులర్ గా వాటర్ తోని వాష్ చేయండి. ప్లస్ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అంతా నీట్ గా క్లెన్లీనెస్ మెయింటైన్ చేయండి. సో దట్ యువర్ బేబీ స్టేస్ హెల్దీ అండ్ హ్యాపీ. బేబీస్ హెల్దీగా ఉంటేనే కదా మదర్స్ హ్యాపీగా ఉంటారు. సో ఫర్ హెల్దీ బేబీస్ అండ్ హ్యాపీ మదర్స్, keep the environment clean. Keep watching Gorumuddulu. See you in next episode. This is your chef Ruchika Sharma signing out. Bye bye.